టీమిండియా మాజీ ఓపెనర్ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కీలక ప్రకటన చేశాడు. తాను రాజకీయ విధుల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ మేరకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు ఎక్స్ వేదికగా గంభీర్ విజ్ఞప్తి చేశాడు. అదేవిధంగా ఇన్నాళ్లు ప్రజలకు సేవ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. క్రికెట్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గంభీర్ వెల్లడించాడు. దయచేసి రాజకీయ విధుల నుంచి నాకు విముక్తి కలిగించగలరని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి నాదొక విన్నవించుకుంటున్నా. తద్వారా నా ప్రణాళికలకు అనుగుణంగా నేను పూర్తి స్థాయిలో క్రికెట్పై దృష్టి సారించే వీలు కలుగుతుంది. ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్ అని గౌతమ్ గంభీర్ ట్వీట్ చేశాడు. కాగా గంభీర్ తూర్పు ఢిల్లీ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అతడు తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. అయితే బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తాజా ప్రకటనతో ఆమ్ ఆద్మీ పార్టీలోకి వెళ్లేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకొనుంటాడని కొందరు ప్రచారం చేస్తున్నారు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో మొత్తంగా 147 వన్డేలు, 58 టెస్టులు, 37 టీ20లు ఆడి ఆయా ఫార్మెట్లలో వరుసగా 5238, 4154, 932 పరుగులు సాధించాడు గంభీర్.